హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు ఎవరు చెప్పని ఒక మంచి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే మీకు పరిచయం చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే బేసిక్గా మనకు బర్త్డే కావచ్చు, ఇంకా మనకు వాట్సాప్ స్టేటస్ వీడియో కావచ్చు, ఇంకా మనకు వెడ్డింగ్ టెంప్లెట్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మన ఇమేజ్ యాడ్ చేసి చాలా న్యాచురల్గా చాలా స్టైల్గా అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్గా చూసినట్లయితే మీరు డెమో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా మీ నేమ్స్తో మీ ఫొటోస్తో యాడ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను ఎంకరేజ్ చేస్తుంటా. సో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చేసి 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏవైతే మీరు ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటారో, అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సో ఆల్మోస్ట్ మీరు ఎవరైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజెస్ అయితే ఇక్కడ వన్స్ యాడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5, 6 ఓకే, ఒక 6 or 7 ఇమేజెస్ అయితే యాడ్ ఇచ్చాను. యాడ్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తా. ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఆ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తానే డైరెక్ట్గా ఇంకొక ఛానల్లో మనకి ప్లే అవుతుంది. సో అది కూడా మన ఛానల్ అనమాట. సో నా ఛానలే, ప్లీజ్ ఆల్ మెంబర్స్ సబ్స్క్రైబ్ నౌ. సో ఇటువంటి మంచి మంచి టెంప్లెట్స్ అయితే అందులో నేను అప్లోడ్ చేస్తుంటా గైస్. సో చూసిన ప్రతి ఒక్కరూ అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను ఎంకరేజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా యాడ్ ఇచ్చేసాక మనకు ఇక్కడ 16 seconds కాడ మనకు ఇంట్రో అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ ఇంట్రో అనేది ఫస్ట్ మీరు రిమూవ్ చేయండి. ఓకే, వన్స్ ఇలా రిమూవ్ చేశాక మనకి ఇలా లాంగ్ ప్రెస్ చేసి ముందుకు స్క్రోల్ చేయండి. ఓకే, ముందుకు స్క్రోల్ చేస్తూనే మనకు టెంప్లెట్ మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ కూడా నేను రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేశాక ఇక్కడ మనకు ప్లే చేయండి. ఓకే, సో చూడండి మనకు ప్లే చేస్తే గ్రీన్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో నాకు చాలామంది నా క్రోమాకి సరిగా వర్క్ అవ్వట్లేదని అంటున్నారు కదా. సో ఇప్పుడు చూడండి బాగా వర్క్ అవుతుంది. క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కీ కలర్ అని కింద కనిపిస్తుంది కదా, ఈ కీ కలర్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే గ్రీన్ అని సెలెక్ట్ చేస్తారో అప్పుడు మన ఇమేజ్ మనకి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇలా మనకు క్రాపింగ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇలా కొద్దిగా స్క్రోల్ చేయండి. ఓకే, స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మనకు ప్లే చేస్తే చూడండి మంచి ఎఫెక్ట్ ఎంత లుక్ వస్తుందో చూడండి. మనకు చాలా బాగుంది కదా గైస్. సో అలా మనకు బేసిక్గా మంచి మంచి లుక్ అనేది వస్తుంది. సో మళ్ళీ మనకు ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఆటోమేటిక్గా యాడ్ అవ్వాలంటే సేమ్ మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ కత్తెర పక్కన మనకు బాక్స్ ఉంది కదా క్రాపింగ్ అని, ఈ క్రాపింగ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇలా కొద్దిగా స్క్రోల్ చేస్తే మన ఇమేజ్ అనేది కరెక్ట్గా అందులో ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు కొద్దిగా ఇలా స్క్రోల్ చేస్తే ముందుకి మనకు ఇమేజ్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఇచ్చేసాక మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేయండి. సో చూడండి మీరే, సో ఇలా మనకు మంచి ఎఫెక్ట్ మీకు ఎలా కావాలో అలా ఇక్కడ యాడ్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా బేసిక్గా చెప్పుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి క్రాపింగ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ అదే లుక్తో ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ప్లే చేస్తా. ఇలా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మనము యాడ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకు ఇమేజ్లు ఫస్ట్ ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఇమేజ్ మీద కూడా ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా యాడ్ ఇచ్చేసి మనకు ఫస్ట్ 2 fingers యాడ్ చేసి ధూమ్ తగ్గించేసి మళ్ళీ ఇక్కడ మనకు ప్లే చేయండి. ఓకే, సో ఆల్మోస్ట్ మళ్ళీ మనకు అట్లా ఒక ఇమేజ్ అయిపోయిన తర్వాత ఒకటి మనకి ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇంకా మనకు ఇమేజ్ ఎలా యాడ్ చేయాలని తెలిసిపోయి ఉంటుంది. సో టోటల్గా ఇంకా నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సిన ఆడియో. ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ డిస్ప్లే అవుతాయండి. మీకు నచ్చిన సాంగ్స్ యూజ్ చేయండి. ఎందుకంటే మనకు మూవీ సాంగ్స్ ప్లే చేస్తే స్ట్రైక్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేను మూవీ సాంగ్స్
ప్లే చేయను, సారీ. మీకు నచ్చిన సాంగ్స్ మీరు అక్కడ నుంచి యూజ్ చేసుకోండి. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు వీడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.